కొద్ది ఇష్యూలో పెట్టండి సార్. సార్ ప్లీజ్ కొద్ది ఇష్యూ ఓకే రైట్. ఇప్పుడు ఒక ఫోటో తీసుకోండి సార్. కొద్ది వెనక్కి జర. ముందు కూర్చోండి. ఎక్కడ ముందుకు మీరు ఒక్కసారి మేము ఫోటోలు తీస్తారా తీయచ్చు. కొద్ది వెనకకు వచ్చు. ప్లీజ్ కొద్ది వెనక రండి అన్న. ఫోటో రాదు అది మొత్తం అందరికి. వెనక రండి. రాదన్న ఫోటో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో వివరాలకు వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని. అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు. అండ్ వాళ్ళ మాటతో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది, ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ, భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఇసిక్ యూనిట్ ఉందో, ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేసిన హెచ్ఆర్, వాటాదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము. ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకుని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాలకు వెళ్తే గత 2-3 సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు. అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్, పెద్ద ఎత్తున డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సిన ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సి ఉంది, విచ్ వాజ్ బస్టెడ్ బై టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్. సో ఈ కృష్ణారెడ్డి, ఈ భానుప్రసాద్, తిరుపతి రెడ్డి, వాసుదేవచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు అందులో తిరుపతి రెడ్డి, సత్యనారాయణ వీళ్ళు కెమిస్ట్రీ, వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సినవి అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయితున్న కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయరాదు. బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్వెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు 100 కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు 25th అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు, ఈ టోల్ ప్లాజాస్, చెక్ పోస్ట్ తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది. సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు. ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారు, ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు. అండ్ సునీల్, ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు. ఈ పర్సన్ డ్రైవర్. ఇతని వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోతారు. ఈచ్ కన్సైన్మెంట్కి వీళ్ళందరికీ కూడా lakhs of rupeesలో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది. వీళ్ళందరూ చెక్ పోస్ట్లు ఎవర్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది కాకుండా ఎవరైతే ఓనర్ వాసుదేవచారి, ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది. అండ్ ఇదే కాకుండా కంపెనీలో మీకు ఒక వాటాదారుడు
ఆ పేర్లు త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం. వాటాదారుడు, ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి. ఈ రేడ్స్కి గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది. వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కులంకుశంగా మొత్తం ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం జరిగిందో, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైతే ఏ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసినారో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ సీజ్ ప్రిమైసెస్ని కోర్టుకు కూడా మేము సబ్మిట్ చేస్తాము. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనము ఆ ప్రిమైసెస్ చెక్ చేసినప్పుడు అక్కడ మనకు మరొక